Hi viewers, welcome to Filmy Beat. నేను మీ అనుష. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 4 రోజుల క్రితం థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు మేకర్స్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా పలు మార్పులు చేశారు ఈ సినిమాలో. నిజానికి హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ సినిమాపై వచ్చిన ఫీడ్బ్యాక్ ను సీరియస్ గా పరిగణిస్తామని స్పష్టం చేశారు. విఎఫ్ఎక్స్ లో లోపాలను కూడా సరిచేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ను సరిచేశారు మేకర్స్. అంతేకాదు సెకండ్ హాఫ్ నిడివిని కొంత భాగం కూడా తగ్గించారు. సినిమాను ట్రిమ్ చేశామని, అప్డేట్ చేసిన కంటెంట్ను రీలోడ్ చేశామని మేకర్స్ ఇప్పుడు అధికారికంగా ధృవీకరించారు. ట్రిమ్ చేసిన క్లైమాక్స్తో కూడిన హరిహర వీరమల్లు కొత్త వెర్షన్ ఇప్పటికే థియేటర్స్లో ప్రదర్శిస్తున్నారు. ఇక అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లలో సాధారణ టికెట్ల ధరలు అమల్లోకి వచ్చేశాయి. సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లలో టికెట్ రేట్లు పెంచారు. అయితే ఇప్పుడు టికెట్ ధరను తగ్గించినట్లు తెలుస్తోంది. జూలై 28వ తేదీ నుంచి సాధారణ ధరలకే వీరమల్లు టికెట్లు లభిస్తున్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో రేట్స్ మారాయి. ఇక మనం చూసుకుంటే విజయ్ దేవరకొండ సినిమా కూడా ఇప్పుడు తాజాగా రిలీజ్ కాబోతోంది. జూలై 31న కింగ్డమ్ మూవీ విడుదలవడానికి రెడీగా ఉంది. అందుకే ఆదాయాన్ని పెంచడానికి, థియేటర్లకు జన సమూహాన్ని రప్పించడానికి చేసిన మార్పులపైనే ఆధారపడ్డారు ఇప్పుడు హరిహర వీరమల్లు మేకర్స్. ముఖ్యంగా కింగ్డమ్ కు పాజిటివ్ టాక్ వస్తే ఆడియన్స్ దృష్టి అటువైపు పడుతుంది. అందుకే ఈ లోపలే మార్పులను మేకర్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సి ఉంది.